సార్ ఉపేంద్ర సార్, మీ పాత సినిమాల్లో కానీ వేరే క్యారెక్టర్లు చేయడం వేరు, రియల్ లైఫ్లో హీరో పాత్ర చేయడం వేరు. ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఎందుకంటే అక్కడ నటించడానికి వీలు ఉండదు, మీ క్యారెక్టర్ మీరే చేయాలి. ఎట్లా బ్యాలెన్స్ చేశారు సార్? ఆయన ఏం చెప్తే అది చేశానంతే. ఈజ్ ఏ స్టార్ యాక్చువల్లీ మనకందరికీ. నాకు ఇంతే కావాలి, ఇంతే స్మైల్ చేయాలి, ఇలాగే రావాలి, ఇంతే వాక్ చేయాలి అని అంత కమాండింగ్గా చేశారు. యాజ్ ఏ డైరెక్టర్ నాకు తెలుసు కదా, ఒక డైరెక్టర్ ఇంత ప్యాషనెట్గా చేస్తున్నారు. హ్యావ్ టు ఒబే వాట్ ఎవర్ ఈజ్. యాక్చువల్లీ హీ ఈజ్ మై మాస్టర్. అలాగే చేశాను. సూపర్ సార్. సార్ చాలా వండర్ఫుల్ మూవీ సార్. అంటే ప్రతి అభిమాని ట్యాగ్ లైన్ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే ప్రతి అభిమాని చూడాల్సినటువంటి సినిమాగా మలచడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ అట్లాంటి సినిమా చూసింది, సో బాలీవుడ్ ఇండస్ట్రీ అలాంటి సినిమా చూసింది. తెలుగు సినిమాలో ఇలాంటి కంటెంట్ వస్తే బాగుండు అనేది ఆ రెండు సినిమాలు చూసిన తాలూకా ప్రేక్షకులు అనుకున్నారు. ఇది తెరపైకి వచ్చింది చాలా అద్భుతంగా. సో ప్రతి సన్నివేశం దగ్గర చాలా బాగుంది. అయితే రియల్ లైఫ్లో, సో మీరు రెండు అటు కన్నడ ఇటు తెలుగు ఇండస్ట్రీలో రెండిట్లో ఉన్నారు కాబట్టి రియల్ లైఫ్లో ఒక అభిమాని, సో మీకు అలాంటి సన్నివేశం ఏమైనా ఎదురైందా సార్? ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారు? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది చాలా అందరికీ జరిగి ఉంటుంది. అన్ని స్టార్స్ లైఫ్లోనూ కూడా అలాంటి ఆ ఫ్యాన్స్ క్రేజు, ఏమంటే అది ఆ డివైన్ లవ్, అది అందరూ చూసింటారు. బట్ అది ఫైనల్గా చెప్పిందంటే ఒక ఇన్స్పైరింగ్గా ఉంది ఇక్కడ ఫిలమ్. పడు లేసి నిలబడు అని, ఎన్నిసారి పడితే కూడా లేసి నిలబడే చాలా ఇంపార్టెంట్ అనేది బిగినింగ్లో స్టార్ట్ చేసి ఎండ్ రౌండ్ ఆఫ్ అలాగే చేశారు ఫిలమ్ని. ఫస్ట్ డైలాగ్ ఇంట్రొడక్షన్లో ఆ డైలాగ్ వస్తుంది, ఇదేమి ఇది ఓడమా ఇది గెలుపా అనేది. ఎండ్లో అదే వచ్చి ఎండ్ అవుతుంది. అది నాకు చాలా నచ్చింది ఫిలం. మీకెవరు మీ లైఫ్లో సో రియల్గా అభిమానించే ఎవరు సార్? ఆయన నుంచి ఎలాంటి మీరు మోటివేషన్ తీసుకున్నారు? సో ఇట్లాంటి డౌన్ అయినప్పుడు నేను ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాను. ఎలా అంటే నా ఫాదర్ ఏమంటే ఎప్పుడు బయటలో కూర్చో ఉంటారు ఇంట్లో బయట. నా నాయనకి ఏమంటే ఎవరు వస్తే కూడా హీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఫ్యాన్స్. 12 o'clock నైట్ వస్తే కానీ ఎప్పుడు వస్తే కూడా డైరెక్ట్గా లోపల తీసుకువచ్చి హాల్లో కూర్చోపెట్టి నేను ఎలా ఉండానో పట్టించుకోరు. రూమ్లో వచ్చి రా, ఏంటి నేను ఇలా ఉండాను రా, ఎవరో వచ్చారు ఫ్యాన్స్ అంట, ఫోటో తీసుకో అని. ఫస్ట్ నాకు ఏం నాయన ఇలా చేస్తావు నువ్వు, నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా, నేను డైలీ సండే మీట్ చేస్తాను కదా. తర్వాత నాకు ఎలా ఒక టీచింగ్ అయింది అంటే, నువ్వు ఏమైనా వాడు ఎప్పుడొచ్చినా నీ అహంకారం తీసి పారేసి రా బయటికి అనేది ఇండైరెక్ట్గా చెప్పేవాడిని. తర్వాత నేను ఫాదర్ని తిట్టాను, కరెక్ట్ కదా, నా లోపల ఏమేమో ఉంది అని. ఇట్ ఈస్ ఏ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. అది ఒక్కొక్క ఫ్యాను మీకు చాలా సరి వచ్చి సార్ ఇంకొక ఫోటో అంటారు మనకి. అప్పుడు ప్రాబ్లం ఇక్కడుంది, అక్కడ కాదు. అది పాపం లవ్లో ఇంకొక ఫోటో అంటారు. మనకేమో నా పక్కన ఉంటారు కదా వాళ్ళందరూ, సార్ తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళి అక్కడేం రూమ్లో కూర్చోవాలి కదా, ఇక్కడ ఇంకొక 2 photos తీసుకుంటే ఏంటి ఇప్పుడు అని. అలా అయిపోయింది నా ఇది. ఇప్పుడు నేనే ఎంజాయ్ చేస్తాను. ఫోటో తీసుకుంటే నేను 10 మంది 100 people వస్తేనే ఫోటో తీసుకుంటాను. నేను సండే డెడికేట్ చేస్తున్నారా సార్ ఫ్యాన్కి? సండేస్ డెడికేట్ ఉంటుందా? సండేస్ కంటిన్యూస్గా చేసేవాడిని. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ చేశాను, ఇప్పుడు కొంచెం ఇదయింది. అంటే యూ బీన్ పార్ట్ ఆఫ్ ఫ్యాన్ బాయ్, ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యారు. బట్ ఫ్యాన్ బాయ్గా ఉన్నప్పుడు అంటే మీ స్టార్ నుంచి మీరు ఏం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అనేది ఇప్పుడు నేను ఫ్యాన్ బాయ్, స్టార్ అని ఎప్పుడు నేను ఫీల్ అవ్వను. నేను ఎప్పుడు ఫ్యాన్ వచ్చి నా దగ్గర ఫోటో తీసుకుంటే ఐ ఫీల్ లైక్ ఎ ఫ్యాన్. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఐఎమ్ విత్ స్టార్. నేను ఎప్పుడూ అలాగే ఫీలింగ్ ఉంటుంది. అదే నేను కాపాడుకోవాలని అనుకుంటాను. అదన్నీ ఉంటుంది కదా, అదే నేను చెప్పాను కదా, వెళ్ళి చూస్తే బయటకు వచ్చే టైంలో మనమే సూపర్ స్టార్స్, మనమే హీరోస్. నేను ఏమరా చేసేస్తాను, నేను ఆ ఫీలింగ్లో వచ్చేస్తాం. అది అన్ని ఫిలంలో, ఎఫెక్టివ్ ఫిలంలో ఆ ఫీల్ వచ్చేస్తుంది. నాకు ఈ ఫిలంను కూడా బిఫోర్ రిలీజే చూశాను. ఇంకా ఏం ఆర్ఆర్ ఏం లేదు. అది అక్కడే నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. నేను వచ్చి ఒక 1 hour మాట్లాడాను ఆయన పెట్టుకొని. అది ఆ ఫీల్ ఇచ్చేస్తుంది కొన్ని ఫిలమ్స్, గుడ్ మేకింగ్ ఫిలమ్స్, ఆ ఫీల్ ఉంటుంది. ఉపేంద్ర గారు ఇక్కడ సార్, ఆంధ్ర కింగ్ అనే టైటిల్ విన్న వెంటనే మీరు టెన్షన్ పడ్డాను అన్నారు, నన్ను ఎలా తీసుకుంటారో లేదని. మీకు నమ్మకం ఎప్పుడు వచ్చింది? వీళ్ళిద్దరే నమ్మకం ఇచ్చారు, లేదు మీరు చూడండి అది జస్టిఫై అవుతుంది అని. నేను చాలాసారి అడిగాను, వెళ్ళే ముందు అడిగాను, ఇది ఓకేనా ఆంధ్రాకి, లేదు ఇది రిప్రజెంట్ చేసేలాగా చేస్తాం మనము, అదేం పర్టిక్యులర్గా ఇది లేదు అని.